Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. All EY family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ రోజు ఎందుకు ఛాలెంజ్ గా మారింది, ఇవన్నీ విషయాలు కూడా ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఎవరైతే న్యూ పర్సన్స్ ఉంటే కూడా మీరు టోటల్ సెషన్ వినండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది దీని మీద వస్తుంది. మీకు ఎంతో మంది పిలిచి ఉంటారు ఇక్కడికి, సో ఒక మంచి హెల్త్ గురించి తెలుసుకునే అవకాశం వాళ్ళు ఇచ్చి ఉంటారు. సో అలాంటిది మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా విన్నారంటే దాని గురించి టోటల్ క్లారిటీ అనేది వస్తుంది, రైట్? సో అలాగే ఇంకా ఎవరైతే రాకపోతే మీరు ఇన్వైట్ చేయండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సెషన్, ఎందుకంటే ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మనకి ఎంతో ఉంది. ఎందుకు అంటే ఈ రోజు సొసైటీలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆరోగ్యం చాలా ఛాలెంజ్ గా మారిపోయింది. మరి ఎందుకు అలా అయ్యింది? అలాగే మెడిసిన్ లేకుండానే మనం ఏ విధంగా ప్రతి ఒక్క వ్యాధిని మనము రూట్ నుంచి తీసివేయచ్చు, సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ పేరు వచ్చేసి ఈబయోటోరియం కంపెనీ. ఇట్స్ అ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే నాకు ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ మెంటర్ లీడర్ మహాగురూజీ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ అందరికీ, అలాగే నా గ్రేట్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మనం దీంట్లోకి వెళ్ళిపోదాం, రైట్? సో ప్రోడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే దీంట్లో మనము ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎందుకు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అదంతా కూడా చూద్దాము. సో అలాగే మన కంపెనీకి ఈరోజు ఒక గ్రేట్ ఎక్స్ట్రాడినరీ అవార్డు వచ్చింది. అదేంటంటే ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ లోనే మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన ఏకైక కంపెనీ ఈబయోటోరియం. మరి అది ఎప్పుడు వచ్చింది అంటే February 14th, 2025. సో ఇక్కడ మన ఈబయోటోరియం సిఎండి గారు డాక్టర్ సాగర్ జోషి గారు ఉన్నారు. సో వారి గురించి కూడా మనం ముందు చూస్తాం. సో అలాగే మనకి ఎందుకు ఈ అవార్డు వచ్చింది అంటే మనకు ఇక్కడ టోటల్ గా బయోమాగ్నెటిక్ యొక్క అంటే మ్యాట్రస్ ఏదైతే ఉందో అది 28 feet 10 inches హైట్ ఒకదాని మీద ఒకటి పెట్టి దాదాపు ఒక 6 hours స్టేబుల్ గా ఉంచడం జరిగింది. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చేసి 3 countries నుంచి అంతా కూడా మానిటరింగ్ చేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే కంపెనీ ప్రొఫైల్ గురించి చూసుకున్నట్లయితే కంపెనీ మనకు 3 కార్పొరేట్ డివిజన్స్ రైట్ లో ఉన్నాయి. ముంబైలో 2, అలాగే ఢిల్లీలో 1. సో ముంబైలో హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి మీరా రోడ్ లో ఉంది. ఓకే, సో దీంట్లో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ సొంతంగానే ఉంది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 9th October 2020 కరోనా టైంలో స్టార్ట్ అయింది. ఏదైనా కంపెనీకి ఒక ప్రోడక్ట్ తయారైతుంది అంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది ఉండదన్నమాట, రైట్? సో కానీ మన కంపెనీలో సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది ఉంది. అలాగే మనము ఎవ్రీ మంత్ బాంబే కూడా వెళ్తూ ఉంటాము. సాగర్ జోషి గారు సిఎండి ఆఫ్ ద కంపెనీ పర్సనల్ గా కలుస్తాము. అలాగే టోటల్ గా కంపెనీ గురించి తెలుసుకోవడం కానివ్వండి, లేదా దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ని తెలుసుకోవడం కానివ్వండి, అలాగే ఇక్కడ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది అనేది మన కళ్ళతో మనం చూసే ఒక అద్భుతమైన అవకాశం. సో సొంతంగానే మనకు బిల్డింగ్ అనేది కూడా ఉంది మీరా రోడ్ లో 1 లక్ష స్క్వేర్ ఫీట్ లో. అలాగే అప్కమింగ్ ఏదైతే ఉందో వసైలో 3 lakhs స్క్వేర్ ఫీట్ లో మనకి సెకండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే మనకి 22nd March 2023 లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ 46th floor లో దాదర్ లో ముంబైలో అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా మూడోది 19th March 2023 లో కార్పొరేట్ ఆఫీస్ స్టార్ట్ అయిందనమాట. మరి అలాగే అందరికీ ఆరోగ్యం, రైట్? ఇదైతే చాలా మంచి ఒక వర్డ్ అని చెప్పొచ్చు, అందరికీ ఆరోగ్యం. సో మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు ఏమనేవాళ్ళు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, రైట్? ఆరోగ్యమే ధన సంపద. అంటే మీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నా కూడా మీ దగ్గర ఆరోగ్యం లేదు అంటే అది వేస్ట్ అన్నమాట. కానీ మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీకు 1,00,00,000 రూపాయలు ఉన్నట్లే, అంటే వాళ్ళే కోటీశ్వర్లు అన్నమాట.
సో ఈ రోజు మనము ఈ కంపెనీ ద్వారా మన డ్రీమ్, మన విజన్, మిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి. ఈరోజు చూడండి, ఒక ఫీవర్ వచ్చినా కూడా మనం భరించలేము, ఒక జలుబు దగ్గు వచ్చినా భరించలేము. మరి వెరీ క్రానికల్ డిసీజెస్ అంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, ఏదైనా సరే వచ్చింది అంటే ఆ టెన్షన్ ఎలా ఉంటుంది ఇంట్లో. అంటే ఒక వ్యక్తికి వస్తే ఇంట్లో అందరూ కూడా సఫర్ అయిపోతారు, ఇంట్లో టెన్షన్స్ అయిపోతుంది, జాబ్కి వెళ్ళలేరు, బిజినెస్ చేయలేరు, ఎనీథింగ్ నాట్ పాసిబుల్ అన్నమాట. సో అలాంటిది మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన మైండ్ పనిచేస్తుంది, మన మనసు బాగుంటుంది, మనము ఏదైనా వర్క్ అనేది చేయగలుగుతాం. మరి అలాంటిది మన ఈ వైటోరియం ఒక గ్రేటెస్ట్ ఒక విజన్, మిషన్ ఏం పెట్టుకుంది అంటే విజన్ ఇండియా అండ్ వేరే కంట్రీస్ లో కూడా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ ఇవ్వాలి, అలాగే బ్యాలెన్స్డ్ గా హెల్త్ అనేది గ్రో చేయాలి. అది కూడా ఎలా అంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అంటే బయోమాగ్నెటిజం ద్వారా. అలాగే మిషన్ ఏంటి కంపెనీది అంటే 2027 వరకు ఎవరికి కూడా ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి డిసీజెస్ లేకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ ద్వారా హై వాల్యూ హెల్త్ ని ఒక 20 మిలియన్ హౌసెస్ కి ఇచ్చి బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్స్ ద్వారా, అది కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మోడల్స్ ద్వారా పరిచయం చేసి ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆదాయంగా కూడా వాళ్ళని ఒక వెల్దీ పర్సన్స్ గా క్రియేట్ చేయాలి అనేది మన కంపెనీ మిషన్ అన్నమాట. ఓకే, సో అలాగే మరి ఈ రోజు మనం ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యాధులు అయితే ఆబ్వియస్లీ మనం చెప్పుకోవాలి, రైట్? సో ఈ రోజు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు, అది అందరికీ తెలుసు, రైట్? సో మరి ఇక్కడ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ మనకి వ్యాధులు ఉన్నాయి అంటే ఇది అందరికీ తెలుసు. హై బీపీ, చాలా మందికి హై బీపీ తోటి బాధపడుతున్నారు. హై బీపీ వచ్చిందంటే ఏమవుతుంది అంటే హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది, కొంతమందికి లో బీపీ ఉంటుంది. ఓకే, హెల్దీ కిడ్నీ చూడండి, అదే అలాగే డిసీజ్డ్ కిడ్నీ ఎలా ఉందో చూడండి. ఈరోజు కిడ్నీ సమస్యలతోటి బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే రోగాలు వస్తున్నాయి కానీ ఎవరికి అర్థం అవట్లేదు, పీక్ స్టేజ్ వెళ్ళాకనే అది బయటపడుతుంది అనమాట. ఓకే, సో అలాగే కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఈరోజు డయాలసిస్ సెంటర్స్ ఎన్ని అయ్యాయి. ఇంతకు ముందు ఒక 15 ఇయర్స్ బ్యాక్ కానివ్వండి, 10 ఇయర్స్ బ్యాక్ కానివ్వండి, ఇలా లేదు. ఒక పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంటే వారానికి 3 సార్లన్నా డయాలసిస్ కి వెళ్తున్నారు. అంటే ఎంత బాధాకరమైన విషయం. ఓకే, ఆ పేషెంట్ కి ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, రైట్? సో అలాగే మైగ్రేన్ పెయిన్ అయితే ఇంకా కామన్ అయిపోయింది. ఇంతకు ముందు బీపీ షుగర్ ఎలానో మైగ్రేన్ ఈ రోజు అలా అయ్యింది, చాలా మందికి కూడా మైగ్రేన్ పెయిన్ అటాక్ అవుతుంది. అలాగే డయాబెటిక్. సో డయాబెటిక్ అయితే ఈ పాపులేషన్ లో చాలా మంది ఒక పర్సంటేజే ఎక్కువ ఉంటుంది డయాబెటిక్. ఎందుకలా అంటే ఇప్పుడు చూడండి మనకి టోటల్ అన్ని దేశాలలో ఇండియానే మనకు #1 పొజిషన్ లో ఉంది ఇన్ డయాబెటిక్. మరి ఇండియాలో తెలంగాణ ఇంకా #1 పొజిషన్ లో ఉంది. అంటే ఏ రకంగా మనకు డయాబెటిక్ అటాక్ అవుతుంది, ఎలా అటాక్ అవుతుంది అంటే ఏజ్ తో సంబంధం లేదు. ఇంతకు ముందు మనకి 40-50 ఇయర్స్ తర్వాత అరే మీరు చెక్ చేసుకోవాలి, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు అని అనేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు, పుట్టిన చిన్న పాప నుంచి కూడా డయాబెటిక్ తోటే పుడుతున్నారు అనమాట. ఒకవేళ అప్పుడు రాకపోయినా 5 ఇయర్స్ లో 6 ఇయర్స్ లోనో అటాక్ అయిపోతుంది డయాబెటిక్. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఓకే, సో అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మందికి. ఇంకా చూస్తే జాయింట్ పెయిన్స్. ఇప్పుడు చూడండి చాలా మందికి చిన్న వయసులోనే అసలు చేత కావట్లేదు. చూడండి అంతకు ముందు మన తాత ముత్తాతలు 100 kg బ్యాగ్ కూడా మెట్ల మీద ద్వారా తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, మనము 10 kg మోసుకోవడానికి కానీ 5 kgs కూడా డివైడ్ అయిపోయింది. షాప్లలో కూడా బ్యాగ్స్ అలా తయారయ్యాయి. 25 kgs బ్యాగ్ దొరుకుతుంది, ఎందుకంటే మనకు చేత కాదు, మనం మెట్లెక్కి దాన్ని తీసుకెళ్ళలేం, రైట్? అంటే మనం అలా వీక్ అయిపోయాం అనమాట టోటల్లీ, రైట్? సో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ వయసుతో సంబంధం లేకుండా గుజ్జు కరగడం స్టార్ట్ అయింది ఈరోజు. మరి చూడండి ఎంత పెయిన్ ఉంటుందో, ఎందుకు అలా అవుతుంది? అలాగే హార్ట్ బర్న్ అవుతుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, రైట్? కరోనా తర్వాత ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. బట్ అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ ఈ రేంజ్ లో లేవు. ఓకే, సో ఎందుకు అలా అవుతుంది అనేది మనం పెద్ద క్వశ్చన్ అన్నమాట. మరి ప్రతి జబ్బుకు ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా మనం టాబ్లెట్స్ అనేది వేసుకుంటాం, మనకు కూడా పేషెన్స్ లేదు, రైట్? అలాగే
ఎప్పుడైనా కూడా మనము ఆ నొప్పిని భరించలేని స్థితికి, అంటే మన లోపల కెపాసిటీ కూడా తగ్గిపోయింది, రెసిస్టెన్స్ తగ్గిపోయింది, భరించే ఓపిక లేదు, భరించే ఇది కూడా లేదు. మన శరీరం అలాంటిగా తయారైందనమాట, తట్టుకోలేని స్టేజ్ లో ఈ రోజు ఉన్నాం. మనకు కూడా ఏమనిపిస్తుంది, ఇన్స్టెంట్ గా తగ్గిపోవాలి. ఇప్పుడు స్టమక్ ఏక్ వచ్చిందంటే ఒక హాఫ్ అన్ అవర్ లో టాబ్లెట్ వేసేసుకుంటే తగ్గిపోవాలి, రైట్? సో ఇలాంటివి ఉందన్నమాట. ఏదైనా రోగం వస్తే ఇమీడియట్ గా దానికి రిలీఫ్ అనేది కావాలి, దానికి తగ్గట్టుగానే మందులు తయారయ్యాయి ఈరోజు, రైట్? సో మనం ఒకటి కాదు, రెండు కాదు, రోజు 10 నుంచి 12 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళని మనం ఈ రోజు సొసైటీలో చూస్తున్నాం. ఏదర్ ఇట్ ఈస్ స్టమక్ ఏక్, ఏదర్ ఇట్ ఈస్ హెడేక్, లేదా బీపీ, షుగర్, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ అని, రైట్? హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్స్, ఏదన్నా సరే ప్రతి దానికి ఈరోజు టాబ్లెట్ అనేది ఉంది. మరి ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ గా తగ్గుతుంది, ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది ఇస్తుంది, క్యూర్ చేయదు. ఓకే, ఈ మెడిసిన్ అన్ని ఏం చేస్తాయి, కంట్రోల్ మాత్రమే చేస్తాయి. ఇంకా మనకు వేరు వేరు డిసీజెస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా అవుతుంది అనమాట. ఏదైనా పెయిన్ కిల్లర్ మీరు వేసుకున్న, అదర్వైజ్ మీరు ప్రొలాంగ్డ్ అంటే చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇలా వేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే బాడీ ఒక రకంగా చాలా వీక్ అయిపోతుంది అనమాట. ఇన్నర్లీ ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాయి. ఒక పక్క మనకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఇంకొక పక్క టాబ్లెట్ల వాడకం ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, బాడీ టోటల్ గా కొలాప్స్ స్టేజ్ లో వెళ్ళిపోతుంది. అందుకే ఒక్కసారి మీరు 60 తర్వాతనో 70 తర్వాతనో అడ్మిట్ అయ్యారంటే రికవరీకి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ప్రొలాంగ్డ్ వేలో టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటారు, రైట్? సో టాబ్లెట్లు మంచిది కాదా అంటే, ఒక రకంగా మీకు ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే టాబ్లెటే మనకు ఆధారం, రైట్? సో ఒక సపోజ్ నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను, అంటే డయాబెటిక్ 400 ఉంది అంటే షుగర్ లెవెల్స్ మీకు 400 ఉంది ఒక పర్సన్ కి అంటే, ఆ పర్సన్ టాబ్లెట్ వేసుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది. లేదా అది మీరు వేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, ఆ పర్సన్ కి 400 అబోవ్ అయిపోతుంది. సో అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ ఏం చేస్తుందంటే టాబ్లెట్ మంచిదే, కంట్రోల్ చేస్తుంది, కానీ మరి 400 నుంచి కిందికి తీసుకొస్తుందా, 400 నుంచి డౌన్ కి వెళ్తుందా? మరి తగ్గిపోవాలి కదా. 20 ఏండ్ల నుంచి షుగర్ ఉంది, షుగర్ టాబ్లెట్స్ ప్రాపర్ గా వాడుతున్నారు, డైట్ ప్రాపర్ గా వాడుతున్నారు, అయినా కూడా షుగర్ తగ్గడం లేదు, ఎందుకు? ఓకే, అది మనం క్వశ్చన్ వేసుకోవాలి. అలాగే పెయిన్ కిల్లర్స్ చాలా వాడుతున్నారు అంటే అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మన అలోపతి టాబ్లెట్స్, ఎనీ టాబ్లెట్స్. సో ఓకే, సో మరి ఎందుకు మనకి ఇలా అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, అవసరం కూడా ఉంది, రైట్? సో ఏ వ్యాధికైనా ప్రధాన మూల కారణం ఏంటి అంటే, రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజెస్ కి మెయిన్ గా రెండు కారణాలు. ఒకటి ల్యాక్ ఆఫ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్, సెకండ్ వన్ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ఏదైతే ఉందో బాడీలో అవి కూడా తగ్గడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోవడం. ఒక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేదు అంటే అక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో మన బాడీలో 78 ఆర్గాన్లు ఉంటాయి. ఈ ఆర్గాన్లు ఎలా తయారవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ తోటి ప్రతి ఆర్గాన్ తయారవుతుంది, సెల్స్ తోటి టిష్యూగా ఫామ్ అవుతుంది, టిష్యూ నుంచి మనకి ఆర్గాన్స్ అనేవి తయారవుతాయి. మరి ఒక సెల్ కి ఏం కావాలి, అది సజీవంగా ఉండాలి అంటే అంటే దానికి రెండు ఫ్యాక్టర్స్ కావాలి. ఒకటి వచ్చేసి ఆక్సిజన్, ఇంకొకటి వచ్చేసి న్యూట్రిషన్. ఓకే, మరి ఈ ఏదైతే 78 ఆర్గాన్లకు ఎప్పుడైతే మన శరీరం సఫిషియంట్ ఆక్సిజన్ మన బాడీకి అందదో, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా మనకు వైరస్ ద్వారా కానివ్వండి, గాలి ద్వారా కానివ్వండి, నీటి ద్వారా, లేదా మనం తీసుకునే ఆహారం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మన బాడీని అంతా కూడా వీక్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, మన బాడీకి రెసిస్టెన్స్ పవర్స్ అనేది తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సెల్స్ కూడా ప్రాపర్ గా ఇక్కడ ఆక్సిజన్ అందకపోవడం అనమాట, దాని అర్థం. ఓకే, సో 90% ఆఫ్ డిసీజెస్ ఈ మన బాడీలో ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోవడం, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేది పూర్ గా ఉండడం, అంటే తగ్గి ఉండడం, కాబట్టే ఇలా జరుగుతుంది. మరి రకరకాల వ్యాధులని చెప్తున్నాం, మరి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఒకటైతే
మనకు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం అంటే చూపు మందగించడం, రైట్. అలాగే నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్ ఉండడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్ ఉండడం, ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా లంగ్స్ లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండడం, కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకా బ్లడ్ క్లాట్ అవుతుంది చాలా మందికి. అలాగే మెన్స్ట్రువల్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి ఈరోజు. ప్రతి ఒక్క అంటే చాలా మంది లేడీస్ ప్రాబ్లమ్ లో ఉన్నారు. స్కిన్ డిసీజెస్ కానివ్వండి, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, వీక్నెస్ అవ్వడం, లో ఎనర్జీ ఉండడం, ఇంకా బ్రెయిన్ లో ట్యూమర్ అవ్వడం, స్ట్రోక్ రావడం బ్రెయిన్ లో, అలాగే అల్జీమర్ కానివ్వండి, సొరియాసిస్, ఇంకా చూస్తే వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్లింగ్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్, కొలెస్ట్రాల్ కూడా చాలా మందికి ఎక్కువైపోతుంది, ఫ్యాట్, ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, తర్వాత డయాబెటిక్, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్. క్యాన్సర్ అయితే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈరోజు ఎక్కువగా అయిపోయారు. ఒక్క హాస్పిటల్లో 500 ఓపీడీ పేషెంట్స్ ఉన్నారనమాట. చూడండి ఎంత డేంజర్ జోన్ లో మనం అంతా కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్న తెలియకుండానే అందరం వెళ్ళిపోతున్నాం అనమాట. తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది, చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది, రైట్. అలాగే ఇక్కడ బాడీ పెయిన్స్ ఉండడం, లో రెసిస్టెన్స్ ఉండడం, టాక్సిన్ డిపాజిట్స్ బాడీలో ఉండడం, వెరికోజ్ వెయిన్స్ అవ్వడం, ఇంకా బ్లాక్ స్కిన్ స్పాట్స్ కావాలి, ఇలాంటి సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం చూస్తున్నాం అన్నమాట. మరి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు అని చెప్తున్నాం, రైట్. మరి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు సరిగ్గా లేదు అది కూడా మనం చూద్దాము. సో మన బాడీ అనేది 5 ఎలిమెంట్స్ తోటి తయారవుతుంది, అంటే 5 పంచతత్వాలని అంటాము. దానిలో భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, ఇవన్నీ కూడా పంచతత్వాలు అన్నమాట. ఈ 5 పంచతత్వాలు మన లైఫ్ లో అన్ని ఫంక్షన్స్ ని మరియు మన శరీరంలోని అన్ని జీవన క్రియలని నియంత్రిస్తాయి. మన శరీరం మరియు మనస్సు హెల్దీగా ఉండాలి అంటే ఈ 5 పంచతత్వాలు సమతుల్యంగా ఉండడం చాలా అవసరం అన్నమాట. ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకి గురవుతూ ఇటు ఫిజికల్ గా కానివ్వండి, అటు ఎమోషనల్ గా కానివ్వండి, మనం అంటే చాలా డౌన్ అయిపోతాం అన్నమాట. అలాగే మరి బాడీ పార్ట్స్ అంటే మన ఒకవేళ మన డిసీజెస్ ఎందుకు అంటే మన శరీరంలో మీరు ఆహారం తీసుకోలేదనుకోండి, ఎన్ని రోజులు ఉండవచ్చు, ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు అంటే 1 నెల వరకు సర్వైవ్ అవ్వచ్చు. నీరు లేకుండా ఎంతకాలం మనం ఉండొచ్చు అంటే ఒక 3 రోజులు. అలాగే కానీ ఆక్సిజన్ లేకుండా 5 నిమిషాల కంటే ఎక్కువ మనం బతకలేమన్నమాట. సో ఆక్సిజన్ మన లైఫ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అలాంటిది మనం ఈరోజు దాని గురించే ఇగ్నోర్ అనేది మనం చేస్తున్నాం చాలా వరకు, ఓకే. సో అలాగే మనము ఈరోజు 5 పంచతత్వాలని అన్నాము. మరి 5 పంచతత్వాలు మన బాడీ తోటి కనెక్టెడ్ ఎలా ఉంటాయి అంటే, ఈ పంచభూతాలలో మొదటిది వచ్చేసి భూమి అన్నాం, దాన్నే మనం పృథ్వీ అంటాం, సాంస్క్రిట్ వర్డ్ అది. ఓకే, పృథ్వీ తత్వంలో మన శరీరం ఎలా ఉంటది అంటే మన బాడీలో ఉన్న మాంసం లేదా బోన్స్ తో అది సమానం అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి జలతత్వం, అంటే మన శరీరంలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. మూడోది వచ్చేసి అగ్నితత్వం, అంటే మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. అలాగే మన బాడీలో ఇలాంటి ఉష్ణోగ్రత ఉండడం వల్ల డైజెషన్ అంటే జీర్ణక్రియ అనేది సక్రమంగా అవుతుంది. నాలుగోది వచ్చేసి వాయుతత్వం, అంటే మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదోది వచ్చేసి ఆకాశతత్వం, అంటే మన శరీరంలో ఉన్న వాక్యూమ్ అన్నమాట. సో మరి ఈ రోజు మనం భూమి ఇంకా నీటి గురించే ఇంపార్టెన్స్ చూద్దాము. మరి ఎర్త్ ఎలిమెంట్ మన హ్యూమన్ బాడీలో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది చూడండి. ఇప్పుడు యూనివర్స్ లో ఎన్నో రకాల గ్రహాలు ఉన్నాయి, రైట్. మరి అన్ని గ్రహాలలో జీవనం ఉందా, ఎక్కడైనా మనిషి ఉన్నాడా అంటే ఎక్కడా లేడు, ఓన్లీ భూమి మీద మాత్రమే ఉన్నారు. ఎందుకు అలాగా అంటే యూనివర్స్ లో అన్ని ప్లానెట్స్ లో ఓన్లీ ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉంది. ఎందుకు అంటే భూమి ఒక పెద్ద అయస్కాంతం అన్నమాట. సో ఈ భూమికి నార్త్ పోల్, సౌత్ పోల్ 2 డైరెక్షన్స్ ఉంటాయి.
భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ సముద్రం ఉంటుందన్నమాట. ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద చాలా బాయిల్ అవుతూ ఉంటుంది. మరి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఇట్స్ వెరీ వెరీ హాట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత అంటే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చాలా వేడిగా ఉంటుంది. అలాగే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను. అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉండడం, అంటే కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉండడం వల్ల లోపల ఏదైతే హాట్ ఐరన్ ఉందో అది కూడా అంతే స్పీడ్ తోటి తిరుగుతుంది. ఎప్పుడైతే స్పీడ్ గా తిరిగిందో రెండు ఫోర్సెస్ బయటపడతాయి, అంటే ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి టూ ఫోర్సెస్ అనేది బయటికి వస్తాయి. ఆ టూ ఫోర్సెస్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్. అంటే గురుత్వాకర్షణ శక్తి, నెక్స్ట్ అయస్కాంత శక్తి. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే మనము మన భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే కూడా మనం స్టేబుల్ గా ఉన్నాం అనమాట, పడిపోవట్లేదు, రైట్. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే, మనము ఎప్పుడైతే ఊపిరి పీల్చుకోవాలి ఈ భూమి మీద అంటే బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నమాట. సో మన హార్ట్ కొట్టుకోవడం కానివ్వండి, మన బ్రెయిన్ ఫంక్షన్ అవ్వడం కానివ్వండి, ఇదంతా కూడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల అవుతుంది. సో ఈ రెండు ఫోర్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా నార్మల్ గా మన బాడీలో ఉంటుంది అనమాట. ఓకే. సో అలాగే నెక్స్ట్ మనం చూద్దాము, మరి 50 నుంచి ఒక 100 ఇయర్స్ బ్యాక్ మన పూర్వీకుల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం, రైట్. అంటే తెలుసుకుందాం. వాళ్ళకు చూడండి ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి వ్యాధులు లేవు. ఎందుకు లేవు అంటే, వాళ్ళు మట్టికి దగ్గరగా ఉండేవాళ్ళు, నేలకు దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు, మట్టి ఇళ్లలో నివసించే వాళ్ళు, మట్టి మీద పడుకునే వాళ్ళు, అంటే నేల మీద పడుకునేవారు. ఎక్కడ చూసినా మట్టి వాళ్ళ అదృష్టం. ఎందుకు అంటే, వాళ్ళు చెప్పులు లేకుండా నడిచినప్పుడు మన భూమిలో ఒక 500 నుంచి ఒక 600 to 700 ఫీట్ లోపల మ్యాగ్నెట్ ఉంటది, అంటే అయస్కాంతం ఉంటది అనమాట. అయస్కాంత శక్తి పాదాల నుంచి ఎలక్ట్రాన్స్ రూపంలో టోటల్ శరీరంలోకి వెళ్ళిపోయి మన బాడీలో ఏదైతే రక్తం ఉంటుందో ఆ రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ తో పాటు ఈ అయస్కాంత శక్తి రెండు అట్రాక్ట్ అయిపోయి, ఎందుకు అంటే ఐరన్ కి గుణం ఏంటి అంటే మ్యాగ్నెట్ ని ఆకర్షిస్తుంది. మరి మ్యాగ్నెట్ గుణం అంటే అయస్కాంత గుణం ఏంటి, ఐరన్ ని ఆకర్షిస్తుంది. కాబట్టి మన బాడీలో ఉన్న 4 గ్రాముల ఐరన్ కి పాదాల నుంచి వచ్చే అయస్కాంతం ఏం చేస్తే అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి మన బాడీలో రక్తంలో అది పుష్ పుల్ మూవ్మెంట్ చేస్తుంది. అందుకే ఆ రక్తం అనేది పలచగా తయారవుతుంది. బాడీలో ఉన్న 78 ఆర్గాన్లకి మంచి రక్తం అంటే పల్చనైన రక్తము అందడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్ గా ఉండడం వల్ల ప్రతి ఆర్గాన్ అనేది హెల్దీగా ఉంటుంది. దాని వల్లనే మన పూర్వీకులు వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం లేదు, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే, లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ లేవు, ఏమీ లేదు. వాళ్ళు హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళు జీవించారనమాట. అందుకే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంది, 100 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ వాళ్ళు బతికారు, రైట్. సో మరి ఈ రోజు మన జీవన శైలి ఎలా ఉంది చూడండి. మనం మట్టికి సింపుల్ గా చెప్పాలంటే దూరం అయిపోయాం, నేలకి దూరం అయిపోయాము. మనం మొత్తం కూడా ఐరన్ ప్రపంచంలో ఈ రోజు బతుకుతున్నాం. ఇప్పుడు మీరున్న ప్లేస్ లో, మనం ఉన్న ప్లేస్ లో మొత్తం ఐరనే. ఇంట్లో కూడా ఐరనే ఉంది. ఇంట్లో చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు, బయటికి వెళ్తే కూడా మనం చెప్పులు వేసుకొని ఉంటాము. ఆ తర్వాత బయట వెళ్తే సైకిల్ నుంచి ఏరోప్లేన్ వరకు అంతా ఐరన్ ప్రపంచమే ఉంది. అపార్ట్మెంట్స్ చూడండి ఎంతెంత పెద్దగా 40, 50, 60 ఫ్లోర్స్ లో కూడా అపార్ట్మెంట్స్. అంటే భూమికి ఇంకా దూరం అయిపోతున్నారు అందరూ. దానివల్ల ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందడం లేదు ప్రాపర్లీ మనకు. అలాగే మనము అంటే మన బాడీలో 4 గ్రాముల ఐరన్ కంటే చుట్టుపక్కల లక్షల టన్నుల ఐరన్ వచ్చి చేరింది. కాబట్టి సహజ సిద్ధంగా అందే అయస్కాంతం టోటల్ గా ఎక్కడ పోతుంది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఐరనే పీల్చేసుకుంటుంది. దానివల్ల మనకి ఎంత కావాలో అంత మన బాడీకి ఈరోజు అయస్కాంత శక్తి అందడం లేదు. దాని వల్ల మన గుండె ఏం జరిగింది అంటే, దాని పంపింగ్ అనేది స్లో డౌన్ అయింది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ చాలా బాగా అందుతుందో గుండె పంపింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది అనమాట. అదే కదా టోటల్ గా వర్క్ చేసేది హార్ట్. కానీ ఈ రోజు అలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందడం లేదు కాబట్టే మనకి ఇలాంటి చాలా వరకు డిసీజెస్ అనేది మనం ఎదుర్కొంటున్నాం అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా లేదు,
రైట్. మరి అది బాగా కావాలంటే ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ లో వెళ్ళాలంటే మరి ఏం చేయాలంటే సింపుల్ గా మట్టి ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ మట్టి మీదనే పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. మరి ఈ రోజు అది సాధ్యమా మనకి? కాదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఆ రకంగా మారిపోయింది. మనం ఒక సెటిల్డ్ లైఫ్ లో ఈరోజు ఉన్నాము. అలాగే మనం అలాంటి పూర్వ ప్రపంచంలోకి వెళ్ళలేము. అలాంటి స్థితి కూడా ఈరోజు లేదు. ఎందుకంటే అక్కడ కూడా అంతా కూడా ఇలాగే ఉంది ప్రపంచం. రైట్. సో అంటే మనం చెప్పులు లేకుండా నడిచే ప్రసక్తే లేదు. బయట కూడా అలాంటి వాతావరణం లేనే లేదు. మరి అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఉండి చెప్పులు లేకుండానే అలాగే మట్టి మీద పడుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుందో అలాగే ఇంట్లోనే దొరికితే ఎంత బాగుంటుంది. రైట్. అలాంటి ఒక న్యాచురల్ బయోమాగ్నెటిక్స్ ప్రోడక్ట్స్ అనేది మన కోసము తీసుకువచ్చారు. 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ బయోమాగ్నెటిజం. అంటే బయోమాగ్నెటిజం లో 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి మన ముందుకు ఒక అపూర్వమైన ప్రోడక్ట్ ని, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకొచ్చిన ఎవరు అంటే మన ఈబైటోరియం సిఎండి, గ్రేట్ సిఎండి, మెంటర్, లీడర్ డాక్టర్ సాగర్ జోషి గారు. హీఈస్ ద ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, అలాగే ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫౌండర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సందర్భంగా మనం మన సిఎండి గారికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ చెప్తూ, ఎందుకు అంటే ఇంత మంచి ఒక సంజీవిని లాంటి ప్రోడక్ట్ ని మన చేతిలో పెట్టి మనందరి ఆరోగ్యాలు, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళది, మన సొసైటీది, మన బంధువులది, టోటల్ గా ఎక్కడ మనుషులు ఉన్నా కూడా వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఒక మంచి ప్రోడక్ట్ ని సార్ అనేది తీసుకురావడం జరిగింది. మరి అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ఏంటి మనం చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. ఈ మ్యాట్రెస్ అనేది పడుకోవడం వల్ల దీని మీద మనకు మట్టి మీద పడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అలాంటి ఉపయోగాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. సో అలా ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఒక బెడ్ మీద, మీరు కాట్ మీద, మీ బెడ్ మీద ఈ మ్యాట్రెస్ వేసారనుకోండి, దాని మీద ఒక బెడ్ షీట్ వేసేసి మీరు పడుకోవచ్చు, ఎలాగైనా పడుకోవచ్చు. దీంట్లో బయోమాగ్నెట్ ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి. వాటి పేరు ఏంటి ఒకసారి మనం ఆ మ్యాగ్నెట్ ఏంటో తెలుసుకుందాం. ఈ మ్యాట్రెస్ లో భూమి లోపల 600 నుంచి 700 అడుగు నుంచి తీసిన బయో మ్యాగ్నెట్ ని వాడడం జరిగింది. ఇది ఒక న్యాచురల్ మ్యాగ్నెట్, హైలీ పోలరైజ్డ్, అలాగే మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ అని అంటాము. రేర్ బయో మ్యాగ్నెట్ ఇది. దీని పేరు వచ్చేసి నియోడిమియం. అలాగే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. అలాగే దీన్ని సైంటిఫిక్ మెథడ్ ద్వారా తయారు చేయడం జరిగింది. దాన్నే మనం నానో బయో టెక్నాలజీ అంటాము. అలాగే ఇది చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని గాస్ మీటర్స్ లో కొలుస్తారు. మరి మనకు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ కూడా మార్కెట్ లో చాలా ఉంటాయి, కానీ అది ఎంఆర్ఐ మిషన్స్ లో కానివ్వండి లేదా స్పీకర్స్ లో కానివ్వండి ఇలా వాడుతూ ఉంటారు. అది మాన్యువల్ గా తయారు చేసినాం అనమాట. కానీ ఇది అలాంటిది కాదు. ఇది భూమి నుంచి తీసిన బయో మ్యాగ్నెట్. మరి ఇది దేనికి సమానం? దీని శక్తి ఎలా ఉంటుంది, ఎంత ఎనర్జెటిక్ ఇది అంటే దీని పవర్ ఎలా ఉంటది అంటే 1 గ్రామ్ నియోడిమియం మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్స్. అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఇది. ఓకే. సో మనకి ఏదైతే మ్యాట్రెస్ ఉందో దాంట్లో ఈ నియోడియం మ్యాగ్నెట్స్ ఎలా పెడతారంటే ఒక వరుస అంతా నార్త్ పోల్, ఇంకొక వరుస అంతా సౌత్ పోల్, ఈ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటారో అప్పుడు బాడీలో ఉన్న 4 గ్రాముల ఐరన్ తోటి ఇది అట్రాక్ట్ అయిపోయి పుష్పుల్ మూవ్మెంట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా పల్చగా తయారయ్యి 78 ఆర్గాన్లకు ప్రాపర్ గా ఆక్సిజన్ పంపింగ్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా ప్రాపర్ గా ఉంటాయి. అలాగే దీంట్లో వచ్చే ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే నిద్ర బాగా వస్తుంది. ఎందుకు అంటే మనకు మన బ్రెయిన్ లో ప్లీనల్ గ్లాండ్ ఉంటుంది. అది మెలటోనియన్ హార్మోన్ ని స్రవిస్తుంది. ఎప్పుడైతే మెలటోనియన్ హార్మోన్ బాగా రిలీజ్ అయ్యింది అంటే నిద్ర బాగా వస్తుంది. కానీ మెలటోనియన్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆ ప్లీనల్ గ్లాండ్ కి ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ అందినప్పుడు మాత్రమే. సో ఈ రోజు నిద్ర లేమి వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. మీకు నిద్ర రాలేదు అంటే చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మీరు ప్రాపర్ గా సౌండ్ స్లీప్ అంటే బాగా నిద్రపోయారు అంటే సగం రోగాలు వెళ్ళిపోతాయి. ఓకే. సో అందుకే ఇక్కడ మీరు పడుకోగానే ఏం జరుగుతుందంటే మీకు ఫస్ట్ బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్రెయిన్ లోపల ప్లీనల్ గ్లాండ్ కూడా ఆటోమేటిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అందుతుంది. ఆ తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్ గా అవ్వడం వల్ల
మెలటోనిన్ హార్మోన్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది ప్రాపర్ వేలో. సో అందుకే నిద్ర బాగా వస్తుంది అనమాట. అలాగే మన శరీరంలో 95% ఏదైతే ఉందో మనకి బాడీ రిపేరింగ్ అనేది రాత్రి పడుకున్నప్పుడే జరుగుతుంది. మరి అలాంటప్పుడు మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి అవసరం అవుతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉండడం ఈ మ్యాట్రస్ వల్ల అవుతుంది అనమాట. సో ఈ బయోమాగ్నెట్ మన శరీరంలో టాక్సిన్స్ ని చెమట ద్వారా లేదా యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాలు తరబడి ఉన్న బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఎవరికైతే కొత్త వ్యక్తులకు ఇస్తామో ఓన్లీ 2 hours వాడమని చెప్తాము. ఆ తర్వాత 1 week తర్వాత మీరు ప్రాపర్ గా వాడొచ్చు అనమాట. రైట్. సో అలాగే సెకండ్ ప్రోడక్ట్ కూడా చూద్దాము. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయితే అవుతుంది, ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి హీలింగ్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది. మన బాడీ ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ హీలింగ్ అంటే సొంతంగా అది రిపేర్ చేసుకుంటుంది అనమాట. అన్ని రకాల జబ్బులని తగ్గిస్తుంది. కానీ ఇది ఎలాంటి దానికి మందు అయితే కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, ఇది ఎందుకు మనము వాడాల్సిన అవసరం ఎందుకు ఉందనేది మనం చూద్దాము. అలాగే మళ్ళీ మనం పాత రోజులు వెళ్ళామనుకోండి, అప్పుడు స్వచ్ఛమైన నీరు త్రాగేవాళ్ళు అనమాట మన పెద్దవాళ్ళు. అంటే ఎలాంటి నీరు అంటే పారే నీరు. అంటే అది పారుతూ ఉండాలి. మీరు స్టిల్ గా నిలబడి ఉన్నాయి నీళ్లు అంటే అవి రోగాలు వచ్చే వ్యాధి అంటే వ్యాధులకు కారణం. ఏదైతే స్టేబుల్ గా వాటర్ ఉంటుందో ఎక్కడ అది పారట్లేదు, ఒకే దగ్గర ఉంది నిలకడగా అంటే అక్కడ జర్మ్స్ ఫామ్ అయిపోతాయి. అంటే అక్కడ వ్యాధికి కారకాలైన వైరస్, బ్యాక్టీరియా, క్రిములు, దోమలు అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ పారుతూ ఉన్న నీళ్ళల్లో శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు నది వాటర్ కానివ్వండి, చెరువు నీళ్లు కానివ్వండి, కొలను నీళ్లు కానివ్వండి, బావి నీళ్లు, బోరింగ్ నీళ్ళు, ఇవన్నీ కూడా స్వచ్ఛమైన నీరు. ఎందుకంటే భూమి మీద నుంచి వస్తున్నాయి, భూమి లోపల వస్తున్నాయి కాబట్టి భూమిలో ఉండే సహజ అయస్కాంతం అనేది దాంట్లో మిక్స్ అయిపోతుంది. అలాగే మినరల్స్ ఆల్రెడీ మిక్స్ అయిపోతాయి. ఎందుకంటే చెట్ల మీద నుంచి, రాళ్ల మీద నుంచి, ఇసుక మీద నుంచి అలా వస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న మినరల్స్ కూడా అడాప్ట్ అయిపోతాయి. అందుకే ఆ నీళ్లు ఎలా ఉంటాయంటే ఆల్కలైన్ ఉంటాయి. ఇవి అప్పుడు న్యాచురల్ గా ఏదైతే దొరుకుతాయో అవి ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల పల్చగా కూడా ఉంటాయి. దాంట్లో మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ అనేది 5 to 7 ఉంటాయి అన్నమాట. pH కూడా 7 to 8 వరకు ఉంటుంది ఇది. రైట్. అందుకే ఈ నీళ్లు పల్చగా ఉన్నందుకు మన బాడీ అనేది కూడా ఆరోగ్యంగా ఉండేది వాళ్ళకి ఆ రోజులలో. మరి ఈ రోజు మన ప్రస్తుతం మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాము అంటే ఈరోజు కంప్లీట్ గా ఆరో వాటర్ లేదా కెమికల్ వాటర్ లేదా ఫిల్టర్ చేసిన వాటర్ లేదా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉన్న నీళ్లు ఇవన్నీ మనం తాగుతున్నాము. ఈ నీరు నిల్వ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ నీటికి తన సహజ గుణాన్ని కోల్పోతుంది, హార్డ్ గా తయారవుతుంది. దాని TDS కూడా ఈ రోజు అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది 100 కంటే తక్కువగా ఉంటాయి. ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటూ ఉండదు. అలాగే దీంట్లో మినరల్స్ ఉండవు, ఏముండవు, అన్ని వెళ్ళిపోతాయి. టోటల్ గా ఒక పిప్పి అంటాం కదా, అంటే ఎందుకు ఉపయోగం లేని వాటర్, ఓన్లీ దాహం మాత్రమే అది తీరుస్తుంది అనమాట. అంటే మన బాడీకి ఎలాంటి ఉపయోగం లేదు, హార్డ్ గా తయారై ఉంటుంది ఇది. అంటే మాలిక్యూల్స్ అనేది 15 to 17 ఉంటాయి. సో దాని వల్ల మన బాడీలో ఏమవుతుందంటే ప్రతి ఆర్గాన్ సెల్స్ తోటి తయారవుతుంది. మరి ఆ సెల్స్ కి 80% ఆఫ్ వాటర్ కావాలి. ఎందుకు అంటే దాని లోపల DNA ఉంటుంది. DNA ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే 80% వాటర్ కావాలి. కానీ మనం ఇచ్చేది హార్డ్ వాటర్ ఇస్తున్నప్పుడు అది ఎలా పీల్చుకుంటుంది? ఆ సెల్ అనేది పీల్చుకోదన్నమాట. దాని వల్ల ఏమవుతుందంటే మనకు కొన్ని లక్షల కణాలు పుడుతూ ఉంటాయి, కొన్ని లక్షల కణాలు బాడీలో డెత్ అంటే చనిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఇచ్చే వాటర్ ప్రాపర్ గా లేదు సెల్స్ కి, కాబట్టి పుట్టినాయి చనిపోకుండా పుడుతున్నాయి గ్రోత్ ఎక్కువైపోతుంది సెల్స్. ఇట్స్ గోస్ టు లీడ్స్ టు క్యాన్సర్ అన్నమాట. వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. ఓకే. మరి దానికి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఓకే. సో మనకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే ఈబైటోరియం ది మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇది మనం 1 లీటర్ బాటిల్, 2 లీటర్ బాటిల్ దేనికైనా మీరు చుట్టేసేయాలి. అలాగే ఇది ప్లాస్టిక్ బాటిల్
గాజు బాటిల్, రాగి బాటిల్, ఇలాంటిది మీరు స్టీల్ బాటిల్, ఓకే. సో దేనికి పెట్టినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ నీరు అనేది పలుచగా తయారవుతుంది, మ్యాగ్నెటైజ్డ్ అవుతుంది. అంటే పల్చగా అంటే అర్థం ఏంటి అంటే 15 to 17 ఉన్న మాలిక్యూల్స్ 5 to 6 అంటే స్ప్లిట్ అవుతుంది, డివైడ్ అవుతుంది అనమాట నీళ్లు. అది డివైడ్ అవ్వడం వల్ల పల్చగా అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ తాగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్నింగ్ మీరు ఎలా ఇంత ఎనర్జీగా ఉన్నారో నైట్ కూడా అలసిపోకుండా అంతే ఎనర్జీ తోటి ఉంటారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏం చేస్తుంది, బ్రేక్ చేయడం వల్ల పల్చగా అవడం వల్ల మనకి సెల్ అనేది 80% నీళ్ళు అనేది తీసుకుంటది. కాబట్టి ఇలా పల్చగా అయిన వాటర్ కి అది హ్యాపీగా పీల్చుకుంటుంది, ఓకే. దాని లోపల ఉన్న డిఎన్ఏ అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది, క్యాన్సర్ కి మనం దూరం అవుతాం, రైట్. అంటే ఒక ప్రొటెక్షన్ మనకు చేస్తుంది. అలాగే బాడీ మెటబాలిజం ని కానివ్వండి, డైజెషన్ ని కానివ్వండి, అది ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా చూస్తే మనకు హైడ్రేషన్ ఏదైతే అయిపోతుందో, అంటే కొంతమంది సరిగా నీళ్ళే తాగరు, నీళ్లు తాగకపోతే ఎన్నో డిసీజెస్ వస్తాయి అన్నమాట. ప్రతి దానికి వాటర్ చాలి, మన ఇంట్లో నీళ్లు లేకుంటే ఏ పని కాదు, రైట్. అలాగే మన బాడీలో కూడా నీరు లేకుంటే ఏ క్రియలు జరగవు. జీవన క్రియలు ఏదైతే ఉన్నాయో 11 సిస్టమ్స్ ఆఫ్ అవర్ బాడీ, ఏ జీవన క్రియ ముందుకు సాగదు నీళ్లు ప్రాపర్ గా మనం తాగకపోతే. మరి అలాంటి డెడ్ వాటర్ తర్వాత ఇంకేం ఉంటుంది బాడీలో, ఏమి ఉండదు అనమాట. అందుకే రోగాలకు నిలయం అయిపోతుంది మన బాడీ. సో అందుకని ఇలాంటి వాటర్ తాగితే అది టోటల్ గా రెడ్యూస్ చేస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గిస్తుంది, బ్లాకేజెస్ ని రెడ్యూస్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవ్వకుండా చూస్తుంది, ఓకే. ఓవరాల్ హెల్త్ కి ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో అలాగే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం, థర్డ్ బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, వాడాల్సిన అవసరం ఏముంది, రైట్. సో ఈ రోజు మీరు చూడండి, మొబైల్ అనేది చాలా మంది మనం వాడుతున్నాము, అదొక భాగం, లైఫ్ లో ఒక భాగం, రైట్. అంటే మన ఆర్గాన్స్ 8 ఎలాగో 79th ఆర్గాన్ మన మొబైల్ ఫోన్. మరి ఇది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్తాం. ఎందుకు అంటే ఇది ఒక స్లో పాయిజన్. అంటే ఒక్కోసారి మనకు ఎట్ ఏ టైం పాయిజన్ ఎక్కదు, కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ స్లోగా పాయిజన్ ఒక రోజు ఎప్పుడో డెత్ అయిపోతుంది. ఇలాగే రేడియేషన్ అనేది ఒక్క రోజులో జరగదు, దాని ప్రభావం రోజు ఉంటుంది అనమాట. కన్సిస్టెన్సీ పర్సిస్టెన్స్ అన్నట్టు ఫోన్ది. మీరు ఎంత వాడితే అంత రోగాలకి దగ్గర అయిపోతున్నారని అర్థం, ఓకే. సో మరి దాన్ని పక్కకు పెట్టేద్దామా అంటే పక్కకు పెట్టలేని పరిస్థితి, అలవాటు అయిపోయింది. అలాగే అవసరం కూడా. ఈరోజు బిజినెస్ కానివ్వండి, ఫోన్ అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా జాబ్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, టైం పాస్ కానివ్వండి, ఎనీథింగ్ ఫోనే అయిపోయింది, మన జీవనాధారం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మరి 1 అవర్ చూస్తారు, 2 అవర్స్ చూస్తారు, 4 అవర్స్ చూస్తారు, 10 అవర్స్ చూస్తారు. మరి దాని నుంచి వచ్చే ఒక బ్లూ రేడియేషన్ అనేది వస్తుంది. అది చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు, 50-50%. మామూలు ఒక బాంబు పేలాలి అంటే దానికి ఎంత కావాలి అంటే 1300 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీ తోటి అది పేలిపోతుంది అనమాట. సో మన ఫోన్ 900 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ చేస్తుంది. అంటే మన పాకెట్ లో బాంబు పెట్టుకొని తిరుగుతున్నాం ఈ రోజు, అది ఎవరికి తెలియదు, రైట్. ఎప్పుడో ఒకసారి టక్కున హార్ట్ అటాక్ వస్తుంది, ఎప్పుడో ఒకసారి సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఏమైంది అంటే బ్లడ్ క్లాట్ అయింది అంటారు, పంపింగ్ సరిగా జరగలేదంటారు. రేడియేషన్ అంటే అర్థం ఏంటి, మన బాడీ మీద రేడియేషన్ చూపిస్తుంది అంటే ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది గాఢంగా తయారవుతుంది, థిక్ గా తయారవుతుంది రేడియేషన్ ప్రభావం వల్ల. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఆర్గాన్ కి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా కావాలో రక్తము గాఢంగా తయారవడం వల్ల ముందుకు సాగదు. ఆ ముందుకు వెళ్ళడంలో అడ్డంకులు ఏర్పడతాయి, కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, అలాగే లివర్ లో ప్రాబ్లం, ఎనీథింగ్ అన్నిటిగా కూడా ప్రాబ్లం. రేడియేషన్ అనేది బ్లడ్ ని థిక్ గా చేస్తుంది అనమాట. ఇంకా చూస్తే ఏమవుతుంది ఈ రేడియేషన్ వల్ల అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్ ఎవరైతే ఉన్నారో పిల్లలు పుట్టడం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు వాళ్ళు కూడా. లో ఆఫ్ స్పర్మ్స్, ఓవ్యూల్ కౌంటింగ్ తగ్గిపోయింది, ఓకే. సో అలాగే ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అందరికి అంటే బాడీ రఫ్నెస్ అవ్వడం, కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం, అలాగే సలైవా గ్లాండ్స్ మీద ప్రభావం చూపించడం, హార్మోనల్ ఎఫెక్ట్స్ అయిపోతున్నాయి, డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే హై బ్లడ్ ప్రెషర్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం,
చైల్డ్ అంటే పిల్లల మీద ఏం ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళకి లాస్ ఆఫ్ మెమరీ అనేది తగ్గిపోయింది. ఈ రోజు చాలా మందికి విజన్ లో, హియరింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్రోత్ కూడా చాలా మందిలో ఉండట్లేదు. బ్రెయిన్ క్యాన్సర్ కూడా వస్తుంది అనమాట. మరి బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అందరికి అంటే బ్రెయిన్ క్యాన్సర్ రావడం, ట్యూమర్ రావడం, అలాగే బ్రెయిన్ లో మెమరీ అనేది కూడా లోపించడం, కాన్సన్ట్రేషన్ లోపించడం, హెడేక్ రావడం, ఇంకా డిజీనెస్ ఉండడం, ఇంకా విజన్ లాస్, హియరింగ్ లాస్ ఇలాంటివి. నోటి క్యాన్సర్ కానివ్వండి, స్క్రీన్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, లేదా మన సర్వైకల్ స్పాండిలైసిస్ అంటాము, మెడ లేదా వెన్నుపాము మీద ప్రభావం, జ్ఞాపక శక్తి నశించడం, సంతానం అంటే అది పిల్లలు పుట్టకపోవడం, రైట్. సో ఇంకా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. పుట్టే పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎంత డేంజర్ చూడండి. అయినా మనం వాడుతూనే ఉంటాం అనమాట, ఫోన్ ని పక్కకు పెట్టలేని పరిస్థితి, రైట్. మరి మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా వర్క్ చేస్తారు దీని మీద అంటే ఇక్కడ ఒక పిక్చర్ చూడండి మీరు. ఒక రక్తనాళాలు రెండు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డయాగ్రామ్ లో చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అప్పుడు ఎలా ఉంది అంటే ఆ రక్తనాళంలో రక్తం అనేది గాఢంగా ఉంది. దాని లోపల ఉన్న ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు దగ్గరగా ఉన్నాయి. స్పేస్ లేదు, ముందుకు వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా రిస్క్ గా ముందుకు వెళ్తున్నాయి అవి. అంటే దానికి స్పేస్ లేదనమాట. అప్పుడే మనం ఎప్పుడైతే మన బెల్ట్ ఏదైతే పెట్టామో, బెల్ట్ పెట్టినప్పుడు ఏమైంది అంటే ఈజీ ఫ్లో, అంటే అక్కడ స్పేస్ అనేది అయ్యింది, రక్తం అనేది పల్చగా తయారైంది. పల్చగా తయారవడం వల్ల ఏం జరిగింది అంటే మనకి ఈజీగా బ్లడ్ ఫ్లో అనేది జరిగిందనమాట. సో అందుకే మనకి బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే బ్లడ్ థిక్ గా కాకుండా పల్చగా ఉండడానికి ఈ బెల్ట్ అనేది మనం ఎప్పుడూ చేతికి పెట్టుకోవాలి. ఓకే. సో అలాగే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మసిల్ పెయిన్స్ కానివ్వండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా చూస్తే మనకి ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, ఆర్థరైటిస్ పెయిన్ ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది, మెటబాలిజం ని, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మన దగ్గర రెండు రకాలు, ఒకటి సిలికాన్ బెల్ట్ అయితే మనం చేతికి పెట్టుకుంటాం, ఒకటి మల్టీపర్పస్ బెల్ట్ కూడా వస్తుంది. అది మీరు మైగ్రేన్ పెయిన్ వచ్చింది అనుకోండి తల చుట్టూ పెట్టేసుకోవాలి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మీరు గొంతు చుట్టూ పెట్టుకోవాలి. మీకు స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉంది లేదా నెక్ పెయిన్ ఉందంటే మీరు నెక్ చుట్టూ బెల్ట్ పెట్టేసుకోవచ్చు. దాంట్లో నియోడియం మ్యాగ్నెట్స్ అనేది ఉంటాయి అన్నమాట. అలాగే మీరు ఎక్కడైనా కింద పడ్డారు లేదా ఎక్కడైనా బాడీ స్వెల్లింగ్ ఉంది, నొప్పి ఉంది, ఎక్కడ నొప్పి ఉన్నా సరే, ఎక్కడ స్వెల్లింగ్ ఉన్నా సరే ఆ బెల్ట్ పెట్టిన ఒక 1 or 2 hours లోనే మీకు స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంతా మిరాక్యులస్ ప్రోడక్ట్, రైట్. సో అలాగే మరి మ్యాగ్నెట్ అనేది ఇంతవరకు మేము వినలేదు, ఈ మధ్యలోనే వింటున్నాము. మరి ఎవరైనా వాడారా? ఇప్పుడే మేము వాడాలా? రైట్. సో అలాంటి డౌట్స్ అందరికి వస్తాయి కాబట్టి మనం ఇక్కడ చెప్తున్నాము. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. భూమి ఏర్పడ్డదంటే అయస్కాంతం అప్పటి నుంచే ఉంది, రైట్. మరి నాసా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పేస్ సూట్ లో కూడా ఇవే నియోడియం మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటి కాస్ట్ వచ్చేసి మనకి $12 million American dollars. It's goes to 107 crores. ఇప్పుడు రైట్ నౌ డాలర్ రేట్ పెరిగింది కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో స్పేస్ లో నార్మల్ డ్రెస్ లో మనం వెళ్ళలేం, అవునా కదా. సో అక్కడ మన స్పేస్ లో మనకి ఊపిరి ఆడదు, అలాగే గురుత్వాకర్షణ శక్తి ఉండదు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండదు కాబట్టి వాళ్ళు ఈ సూట్ లో నియోడియం మ్యాగ్నెట్స్ అనేది పెట్టుకుంటారు అనమాట. అలాంటి డ్రెస్ వేసుకుంటారు. మరి ఎవరెవరు వాడుతున్నారంటే చాలా సెలబ్రిటీస్ వాడుతున్నారు. సెలబ్రిటీస్ తో పాటు ఈ రోజు సొసైటీలో తెలిసిన ప్రతి దీని గురించి తెలిసింది, దీని వల్ల ఇంత ఉపయోగం ఉంది అని తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఈ రోజు తీసుకుంటున్నారు అనమాట. ఈ బయోటోరియం ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది మన ఇండియాలో, రైట్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సుమన్ గారు తెలుగు యాక్టర్, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గారు, అలాగే మనసే అధ్యక్షుడు గారు కానివ్వండి, లేదా మనకు ఏక్నాథ్ షిండే ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర,
అలాగే తెలుగు యాక్టర్ మనకి తనికెళ్ళ భరణి గారు, హరీష్ రావు గారు, బాబు మోహన్ గారు, చాలా మంది ఉన్నారు. యాక్చువల్ మనం ఇంకా తక్కువ పెట్టాము. సెలబ్రిటీస్ వాడుతున్నారని మనం కాదు, కానీ ప్రతి మనిషి వాడాలి. అంటే మన సెలబ్రిటీస్ కూడా వాడుతున్నారంటే చూడండి ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్. అంటే అందరికి కూడా హెల్దీగా ఉండాలని ఒకే ఒకటి అనమాట. మన బ్లడ్ అంటే మనకు ప్రాణం ఉంది, మన లోపల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది అంటే ఈ ప్రోడక్ట్ వాడాలి. ఎందుకంటే ప్రికాషన్ కోసం. అలాగే మీకు మ్యాగ్నెట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే చాలా నైస్ బుక్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మ్యాగ్నెటిక్ థెరపీ అని, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని. ఓకే, సో మ్యాగ్నెటిక్ థెరపీ చాలా బుక్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక బుక్ తీసుకొని దీని గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఇది సో మెనీ డిసీజెస్ అన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఒకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అన్ని రకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది, కానీ ఏ జబ్బుకు మందు మాత్రం కాదనమాట. సంహౌ కొంతమందికి డౌట్ వస్తుంది, నాకు థైరాయిడ్ ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు కిడ్నీ సమస్య ఉంది, నేను టాబ్లెట్స్ వాడుతున్నాను కదా, మరి ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు నేను అవి మానేసి ఇదే ప్రోడక్ట్ క్యూర్ చేస్తుంది అంటే ఇంకా నేను ఎందుకు మందులు వేసుకోవాలి, రైట్? సో అలాంటి ఏమీ లేదు. మీరు డాక్టర్ చెప్పిన సలహా ఖచ్చితంగా పాటించాలి. మందులతో పాటే ఈ ప్రోడక్ట్ వాడాలన్నమాట. ఈ ప్రోడక్ట్ ఏముంది, సింపుల్ గా పడుకోవాలి మెట్రస్ మీద, చేతికి బెల్ట్ పెట్టుకోవాలి, మ్యాగ్నెటైజ్డ్ వాటర్ మాత్రమే తాగాలి, మీ పని మీరు చేస్తూనే ఉండాలి, మెడిసిన్స్ ఆటోమేటిక్ మీరు మెడిసిన్స్ గా తీసుకుంటూనే ఉండాలి. మీరు కొంతకాలం తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో హెల్త్ ఇష్యూస్, అది నార్మల్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు డాక్టరే మీకు టాబ్లెట్స్ అనేది మానేయడం, అంటే డాక్టరే చెప్తారనమాట, మీకు అడ్వైజ్ ఇస్తారు ఇంకా అవసరం లేదని, మీ రిపోర్ట్ నార్మల్ వచ్చాక. అప్పటిదాకా మనం మాత్రం కంపల్సరీ టాబ్లెట్స్ తో పాటే ఈ ప్రోడక్ట్ అనేది వాడాలి. ఓకే, సో అలాగే ఈరోజు మనకు ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అది కూడా ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇవ్వము. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదైనా కొత్త మామూలు ఫీవర్ వచ్చినా కూడా మనం నార్మల్ టాబ్లెట్ ఇవ్వం అనమాట. సో మరి ప్రెగ్నెంట్ లేడీకి మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ అంటే బాడీలో మదర్ హార్ట్ కానివ్వండి, బేబీ హార్ట్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ అనేది ఇద్దరిది మ్యాచ్ అవ్వదు. సో అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం ఇవ్వం. అలాగే ఎలక్ట్రానిక్ పంప్ యూజర్స్ అనేది అది పేస్ మేకర్ అనేది వాడుతుంటారు కొంతమంది హార్ట్ పేషెంట్స్. అంటే వాళ్ళకి హార్ట్ పంపింగ్ అనేది వీక్ అవుతుంది. సో ఒక మిషన్ ద్వారా హార్ట్ ని పంపింగ్ ని వాళ్ళు పల్స్ రేట్ ని నార్మల్ కి తీసుకొస్తారు. అది ఒక సపోర్ట్ గా పనిచేస్తుంది వాళ్ళకి. దాన్ని పేస్ మేకర్ అంటారు. సో వాళ్ళకి ఇవ్వము. ఎందుకంటే మ్యాగ్నెట్ అనేది ఆ ఎలక్ట్రిసిటీని ఆకర్షిస్తుంది కదా, అదొక డివైస్ కాబట్టి, ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ ని ఇది ఆకర్షిస్తుంది, ఆ మిషన్ పాడైపోతుంది. సో అందుకని మనము పేస్ మేకర్ యూజర్స్ కి ఇవ్వము. కానీ ఒక హార్ట్ పేషెంట్ కి బైపాస్ సర్జరీ అయ్యింది లేదా స్టంట్ వేశారు అంటే ఆ వ్యక్తికి మీరు ఇవ్వచ్చు. కానీ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా క్వశ్చన్ వేయాలి, మీరు పేస్ మేకర్ యూజరా అని, రైట్? సో అలాగే ఇన్సులిన్ పంప్ యూజర్స్ వాడము, వాళ్ళకి ఇవ్వము. మామూలుగా మనకి డయాబెటిక్ పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే షుగర్ తగ్గడానికి ఇన్సులిన్ అనే టాబ్లెట్ ఇస్తారు. అది టాబ్లెట్ రూపంలో కానివ్వండి, లేదా ఇంకొంచెం వాళ్ళకి ఎక్కువ ఉంటే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇంకా వాళ్ళకు లెవెల్స్ దాటిపోయినాయి, కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒక ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్ వాళ్ళకు అమరుస్తారనమాట. సో అలాంటి వాళ్ళకు మనం ఇవ్వం. అది కూడా ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కాబట్టి దాన్ని ఆకర్షిస్తే అది మిషన్ పాడైపోతుంది, అందుకని వాళ్ళకు కూడా ఇవ్వం. కానీ మిగతా అందరికీ ఇవ్వచ్చు. అలాగే మీరు ఎండలో దీన్ని ఆరబెట్టొద్దు, ఇంకా దీన్ని అంటే వాష్ చేయొద్దు, వాషింగ్ మిషన్ వేసి కానీ మీ చేతులతో కానీ వాష్ అనేది చేయొద్దు. ఎందుకంటే దాని లోపల నియోడియం మ్యాగ్నెట్స్ అనేది నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్ లో అతికించబడి ఉంటాయి అనమాట. ఎప్పుడైనా ఉతికామనుకోండి ఏమవుతుంది, అది డిస్లొకేట్ అయిపోతాయి అనమాట. అంటే అటు ఇటు అటు అయిపోయి మనకి అది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు. కానీ మ్యాగ్నెట్ కి 100 years లైఫ్ ఉంది, రైట్? సో ఆ ఫ్యాబ్రిక్ కూడా పాడైపోతుంది కాబట్టి మనము ఏదైతే బెడ్ మీద మ్యాట్రెస్ వేస్తారో దాని మీద ఒక బెడ్షీట్ వేసేసుకోండి, ఉతికేటప్పుడు ఆ బెడ్షీట్ ఉతుక్కోవాలి, ఇది క్లీన్ గా పెట్టేసుకోవచ్చు, రైట్? సో అలాగే ఈ మ్యాట్రెస్ మీద ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే
మన మ్యాగ్నెట్ కి ఏం కాదు, కానీ గ్యాడ్జెట్ అనేది పాడైపోతుంది. అంటే దాన్ని ఇప్పుడు మీరు ఫోన్ పెట్టారనుకోండి ఒక 5 hours అలాగే బెడ్ మీద, అంటే మ్యాట్రెస్ మీద పెడితే బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ల్యాప్టాప్ కానివ్వండి, ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది దాని మీద పెట్టకూడదు. అలాగే మన కంపెనీకి ఎన్నో లీగల్ సర్టిఫికేట్స్ అనేది రావడం జరిగింది, గవర్నమెంట్ లీగల్ సర్టిఫికేట్స్. దీంట్లో మనకు ఎంఎస్ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి ట్రోఫీ సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా ఎఫ్ఐసిసిఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీని నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా ఎఫ్ఐడిఎస్ఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, దీని నుంచి కూడా సర్టిఫికేట్ రావడం జరిగింది మనకి. ముఖ్యంగా మనకి ఏఐఎంఐ అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏది వచ్చిందంటే కరోనా టైంలో మన సాగర్ జోషి గారు చాలా మందికి, అప్పుడు ఆక్సిజనే కదా తగ్గిపోయింది, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా కొన్నారు. ఆక్సిజన్ అందలేక వాళ్ళనే చాలా మంది చనిపోవడం జరిగింది. సో మన మ్యాట్రెస్ ద్వారా, మన మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ద్వారా చాలా మందికి కరోనా తగ్గడం జరిగింది. దానివల్ల ఆయుష్ మంత్రాలయ వాళ్ళు మనకి కరోనా యోధ అవార్డు కంపెనీకి రావడం జరిగింది. ఇట్స్ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే మీరు మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఓకే, సో ఇక్కడ ఉన్న వస్తువులను చూడండి, ఫోన్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, బైక్ కానివ్వండి. ఓకే, సో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కార్, ఒక లగ్జూరియస్ ఫర్నిచర్, సోఫా, ఇవన్నీ, టీవీ, ఇవన్నీ కూడా అందరికీ అవసరమే. ఈ రోజు ఒక ఇల్లు ఉందంటే ఇంట్లో ఇవన్నీ కూడా అలంకరణ వస్తువులు అయితే ఉంటాయి. దీనికి 5 lakhs నుంచి 10 lakhs 20 lakhs కూడా మనకు ఖర్చు అవుతుంది అకార్డింగ్ టు అవర్ రికమెండేషన్. ఓకే, సో దాంతో పాటు హెల్త్ కార్డు కూడా ఉంది చూడండి. మరి హెల్త్ కార్డ్ ఎందుకు ఉంది, ఎందుకు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీస్తున్నాము అంటే, రోగం ఎప్పుడైనా వస్తుంది, ఏదైనా వ్యాధి వస్తే టైంకి డబ్బులు లేకపోతే మనం హాస్పిటలైజ్డ్ అయినప్పుడు దాంట్లో కొంతవరకు హెల్ప్ అవుతుందని మనం హెల్త్ కార్డ్ తీసుకుంటున్నాం. అంటే అందరికీ అనిపిస్తుంది రైట్, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అవుతుంది అంటే, మన లైఫ్ మీద మన గ్యారెంటీ అయితే లేదు, ఎవరు మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని మనం చెప్పలేం, రైట్? సో మరి ఇవన్నీ కూడా మనం వాడుతున్నాము, మరి ఇవన్నీ మనకి ఏదైనా జరిగింది అనుకోండి, సంహౌ బీపీ ఎక్కువైంది, లేదా కింద పడ్డారు, లేదా హార్ట్ లో నొప్పి వచ్చింది, లేదా తల తిరుగుతుంది. ఓకే, సో ఏది జరిగినా కూడా ఈ వస్తువులు ఏమైనా కాపాడుతాయా మనల్ని అంటే ఏవి కాపాడు. ఇంకా దాంట్లో అన్ని ఇప్పుడు ఓన్లీ ఫోన్ నుంచే రేడియేషన్ కాదు, ఫ్రిడ్జ్ నుంచి రేడియేషన్ వస్తుంది, వాషింగ్ మిషన్ నుంచి రేడియేషన్ వస్తుంది, టీవీ నుంచి ఇప్పుడు టీవీ అయితే టోటల్లీ మనకు ఆ రేడియేషన్ అది పెద్ద, అది మన ఇంట్లో. ఓకే, సో ఇవన్నీ కూడా మన శరీరం మీద హానికర ప్రభావమే చూపిస్తుంది, కానీ మేలు జరగదు. మరి వీటన్నిటితో పాటు చిన్న స్మార్ట్ థింక్ ఏంటి అంటే, ఈ బయోటోరియం మ్యాట్రస్ అంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్ ఈ అన్ని వస్తువులతో పాటు ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఉన్నట్లే అన్నమాట. అది మనల్ని కాపాడుతుంది. ఇమీడియట్ గా ఏదైనా జరిగింది అంటే డెఫినెట్ గా మీరు కింద పడ్డారు, కాలు బెనికింది, నొప్పి అయింది, స్వెల్లింగ్ వచ్చింది, వెంటనే బెల్ట్ పెట్టేసుకుంటే 1 or 2 hours లో స్వెల్లింగ్ తగ్గుతుంది. ఓకే, ఎంతో మందికి ఈరోజు మా ఇంట్లోనే జరిగింది, కింద పడ్డప్పుడు కానివ్వండి, హై బీపీ అయినప్పుడు కానివ్వండి, ఇమ్మీడియట్ డాక్టర్ దగ్గర పోతే మనకు అడ్మిట్ అంటారు, ఆ తర్వాత ఎన్నో రకాల టెస్టులు చేస్తారు, ఒక 10,000 ఖర్చు అన్నమాట. అదే మీరు సింపుల్ గా ఈ అంటే బెల్ట్ పెట్టేసుకొని మ్యాగ్నెటిక్ వాటర్ తాగి అదే మ్యాట్రెస్ మీద 1 గంట 2 గంటలు రెస్ట్ చేశారంటే ఏదైనా నార్మల్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మిరాక్యులస్ ప్రోడక్ట్. సో అందుకే ఈ ప్రోడక్ట్ అనేది ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఉన్నట్లే అని నేను చెప్తుంటాను. అలాగే మార్కెట్ లో ఏ రకమైన స్పేర్ పార్ట్లు అందుబాటులో ఉన్నాయంటే ప్రతిదీ ఉన్నాయి. మీకు కారు ఒకవేళ పాడైపోయిందంటే దాని పార్ట్స్ దొరుకుతాయి, ఫోన్ పాడైపోయిందంటే ఫోన్ది దొరుకుతుంది, ల్యాప్టాప్ ఏదైనా అయింది, బైక్ ఏదైనా, అంటే ఎవ్రీథింగ్, ఏ వస్తువుకైనా ఈ రోజు స్పేర్ పార్ట్స్ అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మరి మన బాడీ లో కూడా ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. ఫోన్ కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ కి లోపల ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అలాగే బాడీలో కూడా 78 ఆర్గాన్లు ఉన్నాయి. మరి 78 ఆర్గాన్ల కాస్ట్ ఎంత డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 320 crores. ఈ 320 crores ఉన్న ఆర్గాన్స్ ని ఏం కాపాడుతున్నాం మనం, ఎలా కాపాడుతున్నామా లేదా ఇంతకి?
కేర్ తీసుకుంటున్నామా? మరి ఇవి ఒకవేళ డ్యామేజ్ అయ్యిందంటే మార్కెట్లో ఎక్కడ షాప్స్లలో అవైలబుల్ ఉన్నాయా? ఎక్కడైనా స్టోర్స్ లో అవైలబుల్ ఉన్నాయా? ఎక్కడైనా హాస్పిటల్స్ లో అవైలబుల్ ఉన్నాయా? ఎక్కడా లేవు. అయినా మనం పట్టించుకోము. ఎంత అమూల్యమైన ఆర్గాన్స్ అంటే దాని గురించి ఎవరికి తెలియదు, తెలిసినా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్ లో దొరకని వస్తువు ఉన్న మన బాడీ ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మీకు కావాలి అంటే కూడా ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే మన దగ్గర దాదాపు 1 కోటి రూపాయలు ఉండాలి ఈ రోజు. అలాగే మన బ్లడ్ మ్యాచ్ అవ్వాలి, డోనర్ దొరకాలి, చాలా ప్రాసెస్ అది. మరి అలాంటివి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫోన్ నార్మల్ ఫోన్ 1,00,000 రూపాయలు కొనండి, 50,000 కొనండి, దానికి వెంటనే స్క్రీన్ గార్డ్ వేయిస్తాం మనం. ఎందుకు వేయిస్తాము అంటే కింద పడితే డిస్ప్లే పోతే 50,000 నాది వేస్ట్ అయిపోతుంది అని భయపడి వెంటనే దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేయించేస్తాం. ఎంత ఇంట్రెస్ట్ ఫోన్ లో. మరి మన బాడీలో 78 ఆర్గాన్లు పాడైపోతే ఎక్కడ వెళ్తాం? ఓకే, సో మన బాడీకి స్క్రీన్ గార్డ్ ఏంటి అంటే నేను చెప్పేది ఒకటే, ఈ బయోటోరియో అద్భుతమైన ప్రోడక్ట్. మన మ్యాట్రస్, అలాగే బెల్ట్, అలాగే మ్యాగ్నెటిక్ అది వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఈ 3 ఉన్న ఒక కిట్ మీరు తీసుకున్నారు అంటే అది మన బాడీకి టోటల్ గా రక్షణనిస్తుంది, యాజ్ ఎ స్క్రీన్ గార్డ్ గా వర్క్ చేస్తుంది అనమాట. రైట్. సో మరి అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇక్కడ ఏంటంటే మనకు 3 కేటగిరీస్ ఉంటాయి. ఇది సెమీ డీలక్స్ యాక్చువల్లీ. సో దీని ప్రైస్, దీంట్లో సింగిల్ కిట్, డబుల్ కిట్ అలా 2 రకాల కిట్స్ వస్తాయి. ఒక కిట్ సింగిల్ కిట్ మీరు తీసుకున్నారంటే 5 ప్రొడక్ట్స్ వస్తాయి. దాంట్లో ఒకటి మ్యాట్రెస్ ఉంటుంది, పిల్లో ప్యాడ్ ఉంటుంది, అలాగే సిలికాన్ వాటర్ సిలికాన్ బెల్ట్, అలాగే రిస్ట్ బెల్ట్ ఉంటుంది లెదర్ది, ఆ తర్వాత వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇలా 5 రకాలుగా మనకు ప్రోడక్ట్స్ అందుబాటులోకి వస్తాయి దాంట్లో ఒక కిట్ లో. మరి దీని కాస్ట్ ఎంత అంటే 8,400. కానీ ఇది మీకు 20 సంవత్సరాలు పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అక్కర్లేదు, 20 సంవత్సరాలు అదే మీకు వర్క్ చేస్తుంది, మీ బాడీ అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మరి దాని 1 ఇయర్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 420 రూపీస్. 1 మంత్ కి ఎంత? 35 రూపీస్. ఒక రోజుకి ₹1.20 మాత్రమే. ఈ రోజు ₹1.20కి ఆరోగ్యం సంరక్షించేందుకు ఏం దొరుకుతుంది బయట? ఏమీ లేదు. మీరు డైలీ కూడా 500,000 పెట్టే వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం కోసం. ఇక్కడ ఓన్లీ ₹1.20 పెడితే సంపూర్ణ ఆరోగ్యం 320 crores ఆఫ్ మన బాడీని రక్షిస్తుంది అనమాట. ఒక టీ తాగితే కూడా ఈరోజు ₹10 అవుతుంది బయట. మరి దానివల్ల హెల్త్ వస్తుందా అంటే ఏమీ రాదు. రైట్. అంటే ఆరోగ్యం చెడిపోవడానికి ₹10 పెడతాం, ఆరోగ్యం రక్షించుకోవడానికి మనం ₹1 ఈజీగా పెట్టగలుగుతాం. రైట్. సో అలాగే సింగిల్ కిట్ అయితే ఇంత ఉంది. మరి దీంట్లోనే మీరు 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ ఉన్నారు అంటే డబుల్ కిట్ చాలా బాగుంటుంది. మీకు 14,600 దాని ప్రైస్ వస్తుంది. 20 years కి. మరి 1 year కి 730, 1 month కి ₹60.83, అలాగే 1 day కి మనకు ₹2. ఇక్కడ అన్ని కూడా ఏవైతే నేను సింగిల్ ప్రోడక్ట్ లో 5 అన్నాను కదా, అవన్నీ డబల్ వస్తాయి అన్నమాట మీకు. అలాగే ఇంకొక కేటగిరీ సూపర్ డీలక్స్ ఉంది మనకి. దాని కాస్ట్ వచ్చేసి 9,800 పర్ సింగిల్ కిట్. అది 20 years కి, 1 year కి ₹490 అవుతుంది, 1 month కి ₹40 అవుతుంది. ఒక రోజు కాస్ట్ వచ్చేసి ₹1.40. దీంట్లో డబల్ కూడా ఉంది మనకి, 16,500 దాని కాస్ట్ వచ్చేసి. మరి 1 year కి ఎంత అవుతుంది అంటే ₹825, 1 month కి ₹69, ఒక రోజు కాస్ట్ వచ్చేసి ₹2.30. రైట్. సో అలాగే దీంట్లో ప్రీమియం క్వాలిటీ ఉంది మనకు. ఇక్కడ వచ్చేసి దాని ప్రైస్ సింగిల్ కిట్ 10,700. మరి ఇది 20 సంవత్సరాలు పనిచేస్తుంది ఇది కూడా. మరి 1 year కి లెక్కేసుకుంటే ₹5,535, 1 month కి ₹44, 1 day కి ₹1.50 అన్నమాట. దీంట్లోనే మనకు డబల్ కిట్ వస్తుంది 19,300. మరి 1 year కాస్ట్ వచ్చేసి ₹965, 1 month ₹80, 1 day ₹2.60. ఇక్కడ చూడండి, మనం డబల్ కిట్ తీసుకుంటే ₹2,000 అనేది సేవ్ అవుతుంది అనమాట. మన టోటల్ మన ఫ్యామిలీలో అందరి ఆరోగ్యము చాలా బాగా ఉండడానికి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అన్నట్టు. ఓకే. సో అలాగే లాస్ట్ లో మనం ఒక ముఖ్యమైన విషయం మీద ఫోకస్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఎవరు అంటే రాకేష్ ఝుంఝున్వాలా. వీరి పేరు వచ్చేసి, వీరు ఇండియన్ వార్నర్ బఫెట్ అంటారనమాట.
వారెన్ బఫెట్ అంటారు. ఎందుకంటే వారెన్ బఫెట్ అనే ఒక వ్యక్తి వరల్డ్ రిచెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అన్నమాట, టోటల్ ప్రపంచంలోనే. సో మరి మన ఇండియాలో ఈయన కూడా ఒక స్టాక్ మార్కెటర్. సో అందుకే ఈయన కూడా మన ఇండియాలో రిచెస్ట్ పర్సన్. ఈయన సంపాదించింది ఎంత అంటే 51,000 crores, 51,000 కోట్లు సంపాదించారనమాట ఈయన. కానీ ఈయన ఏం చేశారంటే, తను ఎప్పుడైతే బిజినెస్ లోకి వచ్చారో టోటల్ గా బిజినెస్ మీదనే ఫోకస్ చేసిన, మొత్తం షేర్స్ స్టాక్ లోనే ఆయన మొత్తం తన అమౌంట్ అంతా కూడా పెట్టి చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ ఈయన. ఓకే. సో కానీ ఇయర్స్ టుగెదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయలేదు. ఆరోగ్యాన్ని పట్టించుకోవాలనేది, ఆరోగ్యం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఏ రోజు ఆలోచించలేదు అనమాట. ఓన్లీ షేర్స్ అని దాంట్లో పెట్టి అక్కడ సక్సెస్ అయిపోయారు, కానీ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు ఒకసారి కూడా. ఒకసారి అది ఆరోగ్యం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఎన్ని డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, 51,000 కోట్ల రూపాయలు. దాంట్లో ఎన్ని కోట్లు ఎంత పెట్టినా ఆయన ఆరోగ్యం బాగుపడలేదు, చనిపోవడం జరిగింది అలాగే. సో ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటి అంటే, మై గ్రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్. అంటే ఆయన చెప్పింది ఏంటి, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ పెట్టాలి, కానీ ఆరోగ్యం మొత్తం పాడైపోయాక మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఎంత డబ్బు మీకు అప్పుడు ఖర్చు చేసినా కూడా అది చెత్త ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. సో మనం ఏం ఆలోచించాలి అంటే, డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? నిర్ణయం నీదే, రైట్? సో అలాగే ఇక్కడ మనకు మంచి ఆరోగ్యం వచ్చింది, మనం ఒక కొత్త పర్సన్ ఉన్నాము, ఈ బిజినెస్ లోకి అంటే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాము, ఈ ప్రోడక్ట్ తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాం, రైట్? మరి మంచి ఆరోగ్యం పొందాక మనం ఊరికే ఉంటాము? ఉండము. ఎందుకంటే మన హ్యూమన్ నేచర్ ఏముంది, ఏదైనా మంచి విషయం ఉంటే 10 మందికి చెప్తాం. ఎందుకు అంటే, నాకు మేలు జరిగింది, వేరే వాళ్ళకు కూడా రోగం తగ్గాలి, నాకు వ్యాధులు బాగయ్యాయి, నా ఆరోగ్యం బాగుపడ్డది, సో దట్ వేరే వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన చిన్నాన్న పెద్దన్న తాతయ్య వాళ్ళు, రైట్? సో అలాగే అన్నయ్య తమ్ముడు చెల్లెలు అందరూ కూడా బాగుండాలనుకుంటాం, అలాగే మన సొసైటీ బాగుండాలనుకుంటాం, ఫ్రెండ్స్ బాగుండాలనుకుంటాం. సో అలాంటి వే ఆఫ్ దాంట్లో మీరు ఇక్కడ ప్రోడక్ట్ వాడి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీని షేర్ చేయడం వల్ల కంపెనీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అనేది 7 రూపాయలలో ఇస్తుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సూపర్ అవేర్నెస్ బోనస్ ఇస్తుంది కంపెనీ, ఆ తర్వాత సూపర్ ఫ్యామిలీ బోనస్ ఇస్తుంది, సర్ప్రైజ్ బోనస్ ఇస్తుంది, పికప్ పాయింట్ బోనస్ ఇస్తుంది, డిస్ట్రిక్ట్ పాయింట్స్ కూడా వస్తాయి మనకి, ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ వస్తాయి, రీపర్చేస్ బోనస్ కూడా ఉంటుంది. అంటే ప్రోడక్ట్ వాడి చాలా మందికి ఏంటంటే ఆరోగ్యం అయితే వస్తుంది, నేను ఇతరులకు చెప్పడం ద్వారా మన నాకేమైనా లాభం ఉందంటే ఇన్ని రకాల లాభాలు కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ అతి సామాన్య వ్యక్తి కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ లేనైనా సరే, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకున్నా సరే, ఓకే, సో మీరు ఇక్కడ ఈ ఇన్కమ్ అనేది సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఓన్లీ మీరు 18 years అబోవ్ ఉంటే చాలన్నమాట దీనికి. అలాగే చూడండి, మనము ఈ ప్రోడక్ట్ ని ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఇక్కడ చూస్తున్న సెలబ్రిటీస్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు, వేటిని ప్రమోట్ చేస్తున్నారు, మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే ఎందుకు ఉపయోగం లేని, అంటే బాడీకి ఉపయోగం లేని వస్తువులను వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, అది కూడా డేరింగ్ గా చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు థమ్స్అప్ తాగుతారా, లేజ్ చిప్స్ తింటారా? ఓకే. సో అతి హానికరమైన పదార్థాలు ఇవి. సో వీటినే ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు ధైర్యంగా. సో మనం ఆరోగ్యం చెడిపోయే ప్రోడక్ట్స్ ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, మరి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్ ని మనం ఎందుకు ప్రమోట్ చేయొద్దు? ఓకే. సో ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుతుంది, ప్రతి వ్యాధిని ఇది తగ్గిస్తూ ఉంటుంది, ఒక సపోర్టింగ్ థెరపీగా ఇది వర్క్ చేస్తున్నప్పుడు మనం ఫుల్ ప్లెడ్జ్ గా చాలా అంటే చాలా హుందాగా ఈ ప్రోడక్ట్ ని మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రమోట్ చేయాలి.
సో అలాగే ఇక్కడ మనం బిజినెస్ సైకిల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఇక్కడ మనకి పేఅవుట్ సైకిల్స్ ఏంటంటే టైమింగ్, దీంట్లో రెండు సైకిల్స్ ఉంటాయి ప్రతిరోజు. ఫస్ట్ సైకిల్ మనకి 5 AM నుంచి 5 PM ఉంటుంది. సెకండ్ సైకిల్ 5 PM నుంచి 5 AM ఉంటుంది. అలాగే కంపెనీ 3 రోజులకు ఒకసారి 4వ రోజు పేమెంట్ అనేది మన అకౌంట్ లో డిపాజిట్ అనేది చేస్తుంది. ఒక వ్యక్తి ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అదే ఫస్ట్ పేజ్ అంటే పాస్బుక్ పేజ్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ డీటెయిల్స్ ఈమెయిల్ తో పాటు అలా ఇచ్చినప్పుడు వాళ్ళ రిజిస్టర్ అనేది మనం చేస్తాం. రిజిస్టర్ అయ్యాక వాళ్ళకి అంటే ఇది బైనరీ సిస్టమ్ కాబట్టి జీనియస్, విన్నర్ అని 2 గ్రూప్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సింగిల్ కిట్ కి వచ్చేసి 50 PV అంటాం, డబల్ కిట్ వచ్చేసి 100 PV అంటాం. ఇలా ఒక పర్సన్ ఇక్కడ వచ్చాక ఏమవుతుందంటే తను ప్రమోట్ చేస్తారు ఇద్దరికి. సో ఆ తర్వాత వాళ్ళ అప్లయన్స్ హెల్ప్ తీసుకొని ఆయన ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఈ ఆపర్చునిటీ 10 మందికి షేర్ చేయడం ద్వారా ఒక ఇద్దరు వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఒకరు సింగిల్ కిట్ తీసుకున్నారు, ఇంకొకరు డబుల్ కిట్ తీసుకున్నారు. జీనియస్ లో ఒకరు, విన్నర్ లో ఒకరు. అలా ఈ రెండు కూడా ఇక్కడ మ్యాచింగ్, ఎవ్రీ మ్యాచింగ్ కి మీకు డబ్బులు వస్తాయి. అంతే సింపుల్, ఎవ్రీ మ్యాచింగ్ కి డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఆ పర్సన్ 150 PV ఇరువైపులా కలిసి చేయడం వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పూర్తయి వారికి 500 రూపీస్ అనేది కంపెనీ యాజ్ ఏ వెల్కమ్ బోనస్ గా ఇస్తుంది. అలాగే ఇక్కడ మనకి సూపర్ ఫ్యామిలీ బోనస్, సూపర్ అవేర్నెస్ బోనస్, రెండు రకాల బోనస్లు ఉంటాయి. ఇక్కడ సైకిల్స్ ఉంటాయి కాబట్టి సేమ్ సైకిల్లో ఒకవేళ 100 PV గనక చేసినప్పుడు 6,820 రూపీస్ అనేది కంపెనీ యాజ్ ఏ సూపర్ ఫ్యామిలీ బోనస్ గా ఇస్తుంది. ఒకవేళ డిఫరెంట్ సైకిల్లో 100 PV గనక చేశారు అంటే 880 రూపీస్ ఇస్తుంది. అలాగే సేమ్ సైకిల్లో 50 PV గనక మీరు మ్యాచింగ్ చేస్తే 3,410 రూపీస్ ఇస్తుంది. డిఫరెంట్ సైకిల్లో మ్యాచింగ్ చేస్తే మీకు 440 రూపీస్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం మనం. అలాగే ఇక్కడ క్యాపింగ్ ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ 12 అవర్స్ కి మనకి సూపర్ అవేర్నెస్ బోనస్ వచ్చేసి 1000 PV ఉంటుంది క్యాపింగ్. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 100 PV ఉంటుంది. అవేర్నెస్ బోనస్ కి 1 PV ఈజ్ ఈక్వల్ టు 8.80 ఉంటుంది. అలాగే ఫ్యామిలీ బోనస్ కి 1 PV ఈజ్ ఈక్వల్ టు 59.4 ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనం చూసినట్లయితే సూపర్ అవేర్నెస్ బోనస్ 1000 PV ఇంటూ దాని PV వాల్యూ 8.8 రూపీస్ కాబట్టి 8,800 రూపీస్ అనేది మనం సంపాదించుకోవచ్చు. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ ది క్యాపింగ్ 100 PV కాబట్టి 1 PV ఈజ్ ఈక్వల్ టు 59.4. సో 5,940 రూపీస్. ఈ రెండు ఇన్కమ్ లను మనము కలిపితే ఎంత వస్తుంది అంటే 14,740 ఫర్ 1 సైకిల్ ఓన్లీ. అంటే మనకు రోజుకి 2 సైకిల్స్ కాబట్టి 1 సైకిల్లో 14,740. మరి సెకండ్ సైకిల్లో కూడా ఈ రకంగానే మీరు చేస్తే ఈ రెండు కలిపి మనకు 29,480 రూపీస్ పర్ డే ఇన్కమ్ ఇక్కడ సంపాదించవచ్చు. చూడండి, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ 18 years ఆఫ్ ఏజ్ ఉండి మీరు ఒక ఫుల్ పెడ్జ్ గా ఈ ఆపర్చునిటీ తెలుసుకొని టోటల్ అర్థం చేసుకొని మీ టీమ్ లీడర్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ డూప్లికేషన్ చేయడం ద్వారా ఇంత డబ్బు మీరు సంపాదించవచ్చు. అలాగే అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్ కూడా ఉంది ఇక్కడ. 1000 PV మ్యాచింగ్ సైకిల్ ని మనం ఒకసారి ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే పర్ సైకిల్ క్యాపింగ్ ఎంత అంటే 14,740. మరి మన ఇయర్ అంతా కూడా ఎన్ని సైకిల్స్ ఉంటాయి? ఓకే, సో 730 సైకిల్స్ అనేది ఉంటాయి. మరి దీంట్లో మీరు నార్మల్ గా వర్క్ చేసి ఒక 100 సైకిల్స్ ని మీరు అచీవ్ చేయగలిగితే 100 ఇంటూ 14,740 అంటే 14,74,000 మీరు ఒక ఇయర్ లో సంపాదించవచ్చు. ఓకే, లేదా మీరు 300 సైకిల్స్ అటెంప్ట్ చేశారు అంటే 44,22,000 వస్తుంది ఒక ఇయర్ లో. 500 సైకిల్స్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి టీమ్ బిల్డప్ చేసుకొని 500 సైకిల్ అచీవ్ చేయగలిగితే 73,70,000 1 ఇయర్ లో సంపాదించవచ్చు. మీరు మొత్తంగా పెద్ద టీం అయిపోయింది, అందరు మీలాగనే డూప్లికేషన్ ప్రాసెస్ ద్వారా బిజినెస్ చేస్తున్నారు ఒక డెడికేషన్ ద్వారా. సో అప్పుడు 730 సైకిల్స్ మీరు అటెంప్ట్ చేశారు అంటే 1,07,60,000 రూపీస్ ఒక్క ఇయర్ లో సంపాదించవచ్చు. ఇట్స్ అన్ హ్యూజ్ ఆపర్చునిటీ. నార్మల్ వ్యక్తి కూడా ధనవంతుడు అయ్యే ఒక అద్భుతమైన అవకాశం, రైట్. అలాగే ఇక్కడ మనకి ఇంకొక మనకి ఇన్కమ్ కూడా ఉంది.
టీమ్ రీపర్చేస్ బోనస్ అది ఎలా ఉందో మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ రీపర్చేస్ అనేది మనం చేస్తాం. దాని కాస్ట్ వచ్చేసి 1100 నుంచి 3600 వరకు మనం రీపర్చేస్ చేసుకోవచ్చు. అది ఒకవేళ మీరు జీనియస్ లో మీ టీం మెంబర్ ఒకరు రీపర్చేస్ చేశారు, విన్నర్ లో ఒక మీ టీం మెంబర్ రీపర్చేస్ చేశారు అంటే ఆ టైంలో మ్యాచింగ్ కి 0.25 అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. ఎంపీవి అంటే మ్యాచింగ్ పీవి పాయింట్ వాల్యూ. సో అలా మీరు ఎవ్రీ 12 అవర్స్ మ్యాచ్ అయితే ఎంత వస్తుంది అంటే 157.50 పైసా. 100 ఎంపీవి అనేది అంటే 100 పాయింట్స్ ఎప్పుడైతే మీకు 12 అవర్స్ ఆఫ్ టైంలో మ్యాచ్ అయినాయి అంటే 63,000 వస్తుంది. అంటే అటువైపు 100 ఇటువైపు 100. అలాగే మనకు ఎవ్రీ 2 సైకిల్స్ ఎంత అవుతుంది అదే అంటే 1,26,000. అలాగే మనకి ఎవ్రీ 10 days లో మ్యాచ్ అవుతే 12,60,000 రూపీస్. అలాగే ఎవ్రీ 30 days లో మీకు 100 పీవీ మ్యాచ్ అయిందంటే 37,80,000 రూపీస్ అనేది ఇక్కడ సంపాదించవచ్చు. మరి ఇక్కడ ఎంపీవి ఎలా అంటే ఎంపీవి ఖచ్చితంగా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎప్పుడు మ్యాచ్ అయినా సరే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట, యాజ్ ఏ అవేర్నెస్ బోనస్ లాగా. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని మనము ఎలా సాధించవచ్చు, ఇక్కడ మనకి మంచి ఒక అవకాశం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది వెళ్ళొచ్చు. మీరు సంపాదించిన ఫ్యామిలీ బోనస్ కానివ్వండి లేదా అవేర్నెస్ బోనస్, సర్ప్రైజ్ బోనస్ ఇవన్నీ కలిపి 5% అమౌంట్ ని కంపెనీ ఏం చేస్తుందంటే యాజ్ ఏ రాయల్టీ రివార్డ్స్ రూపంలో పెడుతుంది, ఎల్ఆర్పి పాయింట్స్ అంటాం. దాని వల్ల మనం ఇంటర్నేషనల్ కోసం వెళ్తున్నాం. ఇప్పుడు థాయిలాండ్ అనేది వెళ్తున్నాం అనమాట. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు విన్నారు. అలాగే ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే ప్రారంభించండి. ఇంకా ఆరోగ్యంతో పాటు మీకు టైం ఫ్రీడమ్ వస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. మీకు గనక డ్రీమ్స్ ఉండి నేను ₹1,00,00,000 సంపాదించాలి అంటే డెఫినెట్లీ ఈ బిజినెస్ ద్వారా మనం సాధించవచ్చు. మన ముందు సాధించి చూపించిన మన గ్రేట్ మెంటర్ అలాగే మహా గురూజీ వెంకటరాజ్ సార్ ఉన్నారు, అలాగే సుధీర్ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుందని చెప్పిన వాళ్ళు మన ముందున్నారు కాబట్టి మనకి ఇది చాలా సాధ్యం. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. ఓకే, సో ఒక న్యూ పర్సన్స్ ఎవరైతే ఈ మీటింగ్ లో ఉంటే సపోజ్, సో వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చొని దీన్ని ఇంకా బాగా తెలుసుకోండి. అలాగే ఒక డెమో చూపిస్తారు, డెమో చూడండి, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ బయటోరియం ఫ్యామిలీకి రండి. అలాగే మీరు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా పొందండి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు కూడా ఇంత మంచి అవకాశాన్ని పేషెన్స్ గా విన్న ప్రతి ఒక్కరికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్ సార్, మీరు అవైలబుల్ ఉంటే మాట్లాడండి. సార్ మీరు అవైలబుల్ ఉన్నారా? ఎస్ సార్, అవైలబుల్ లేనట్టున్నారు. మనం చూద్దాము, ఒకరొకరిని హ్యాండ్ రైజ్ చేశారు.